హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో చూసారంటే హీరో అబ్రాడ్ కి వెళ్ళిపోయాడేమో అని లిక్షి ఫాస్ట్ గా హీరో ఇంటికి వెళ్తుంది కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎంతసేపు గేట్ ని కొడుతున్నా ఎవరో వచ్చి గేట్ ని ఓపెన్ చేయరు. లిక్షి కూడా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్తుంటుంది. కరెక్ట్ గా హీరో వచ్చి గేట్ ఓపెన్ చేస్తాడు. హీరోని చూసిన తరువాతని లిక్షికి ప్రాణం తిరిగి వస్తుంది. వాడు అబ్రాడ్ కి వెళ్ళలేదు అని హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ వాడికి ఫీవర్ గా ఉందనే స్కూల్ కి వెళ్ళిండడు. ఇప్పుడు లిక్షి హీరో దగ్గర సరే నువ్వు రేపు ఫ్రీనా, మనం జూకి వెళ్దామా అని పిలవగా వాడు ఫ్రీనే వెళ్దామంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ ఇద్దరు జూలో మీట్ అవుతారు. అక్కడ హీరో హీరోయిన్ కి సర్ప్రైజ్ ఇచ్చేలా ఇద్దరు చిన్నప్పుడు తీసుకున్న ఆ ఫోటోని తీసి హీరోకి చూపిస్తుంది. నేను కనిపెట్టేశాను, నాకు అంతా గుర్తొచ్చేసింది అన్నప్పుడు వాడికి అంతా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు ఫీల్ అయింటాడు లిక్షి అంతా మర్చిపోయింది అని. కానీ ఇప్పుడు హీరోయిన్ కి అంతా గుర్తొచ్చేసింది అని చాలా హ్యాపీగా ఉంది. హీరోయిన్ దగ్గర నువ్వు అంతా మర్చిపోయావనుకున్నా కదా అన్నప్పుడు హీరోయిన్ కూడా నిజమే మర్చిపోయాను, కానీ ఇప్పుడు నాకు అంతా గుర్తు చేసింది. ఇంకా నువ్వు ఏం ఆశపడి చదవాలి అని అనుకుంటున్నావో అది చదువు, నేను నీకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాను, నీ పక్కనే ఉంటాను అన్నట్లంతా చెప్పగా హీరోకి ఆ మాటలంతా విని అంత ఖుషిగా ఉంది. ఇంకా హీరోయిన్ జూ లోపలికి వెళ్ళడానికి టికెట్ కొనడానికి వెళ్తుంది. అలా టికెట్ ని కొంటూ వెనకాల తిరిగి చూస్తుంది. తన వెనకాల అలా హీరో నిల్చోండడం చూసినప్పుడు హీరోయిన్ కి ఒక విషయం గుర్తొస్తుంది. స్టార్టింగ్ సీన్ లో బీచ్ లో ఒక తాత హీరోయిన్ దగ్గర చెప్పింటాడు కదా, ఈ లోకమే నీ వెనకాల ఉంది అని. ఆ విషయం గుర్తుకు రాగా ఇప్పుడే హీరోయిన్ స్టార్టింగ్ నుంచి జరిగిన అన్నింటినీ గుర్తు చేసుకుంటుంది. హీరోయిన్ కి కష్టం వచ్చిన ప్రతిసారి తనకే తెలియకుండా హీరో తనని ప్రొటెక్ట్ చేస్తూ ఉండింటాడు. బస్ లో, స్కూల్లో అని ఇలా అన్ని ప్లేసెస్ లోనూ లిక్షి వెనకాలే ఉండి లిక్షికి హెల్ప్ చేసింటాడు. సో ఇప్పుడు లిక్షికి ఆ తాత ఎవరిని మీన్ చేసి ఈ లోకమే నీ వెనకాల ఉంది అని చెప్పాడు అన్న విషయం అర్థమవుతుంది. లిక్షికి చాలానే హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ ఈసారైనా నేను కరెక్ట్ అయిన పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నా అని. ఇప్పుడు ఆ సంతోషంలోనే లిక్షి ఆ రోజంతా హీరోతో చాలా జాలీగా టైం స్పెండ్ చేస్తుంది. ఇద్దరు చేతులు పట్టుకొని ఖుషీగా జూ అంతా తిరిగి చూస్తున్నప్పుడు సడన్ గా పులి అరిచే సౌండ్ వినిపించగా లిక్షి ఎక్కడ భయపడిపోతుందేమో అని హీరో లిక్షిని హక్ చేసుకుంటాడు. హీరోయిన్ కి హ్యాపీగానే ఉంది, కానీ వాడు ఇంకా ప్రపోజ్ చేయలేదు కదా అని చూస్తుంటుంది. ఇంకా ఇద్దరు జూ లోపల అంతా తిరిగి చూసి బయట వచ్చేస్తారు. అప్పుడు హీరో హీరోయిన్ దగ్గర లిక్షి నేను అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకోవడం లేదు, ఇప్పుడు నేను అబ్రాడ్ వెళ్ళాను అంటే ఆ తరువాత నేను ఇక్కడికి తిరిగి రాలేను, సో నేను వెళ్ళను అన్నప్పుడు హీరోయిన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకెంత పెద్ద ఆపర్చునిటీ ఇది, దీన్ని ఎందుకు నువ్వు మిస్ చేసుకుంటావు, నువ్వు అబ్రాడ్ వెళ్ళిపోతే మనం విడిపోతామేమో అనే కదా నువ్వు భయపడుతున్నావు, అలా అంతా మనం ఏం విడిపోము, నువ్వు వెళ్ళు మిస్ చేసుకోకు అన్నప్పుడు హీరో లేదు నాకు నీతో కలిసి ఒకే కాలేజ్లో చదవాలి అని ఉంది, దానికి నేను ఇక్కడ ఉంటేనే కదా నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయగలను అన్నప్పుడు హీరోయిన్ వాడి తల మీదనే ఒక్కటిచ్చి నువ్వు దేని గురించి ఆలోచించకు, మనం కలిసి ఉంటేనే ఫ్రెండ్స్ అని అర్థం కాదు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిన తరువాత కూడా మన ఇద్దరం ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉంటాము, ఎవరికి తెలుసు ఇంకొన్ని ఇయర్స్ తరువాత ఈ వీడియో కాల్ లాంటిది కూడా రావచ్చు అన్నట్లు చెప్పగా హీరో కూడా సరే ఓకే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇంకా హీరోయిన్ హీరో దగ్గర మాట్లాడేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంటి బయట నేచర్ నిల్చో ఉంటాడు. వాడు లిక్షి కోసమే వెయిట్ చేస్తుంటాడు, కానీ హీరోయిన్ పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళగా వాడు లిక్షిని పట్టి స్టాప్ చేసి ఏమో బాయ్ ఫ్రెండ్ లా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావు, ఎందుకు నేను కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు అన్నట్లు అడగ్గా హీరోయిన్ మండిపడి నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి, అయినా నువ్వు కాల్ చేస్తే నేనెందుకు లిఫ్ట్ చేయాలి అని వాడిని అర్చేసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్తే ఎంట్రన్స్ ఎగ్జామ్ కి హాల్ టికెట్స్ వచ్చినట్లుంది. సో అందరికి హాల్ టికెట్ నంబర్ చెప్తుంటారు. చూస్తే రోల్ నంబర్ 1 హీరోదే. ఇప్పుడు రోల్ నంబర్ 1 హీరోది అని తెలిసి లిక్షికి ఒక విషయం గుర్తొస్తుంది. పాస్ట్ లో ఏం జరిగింటుంది అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు రోల్ నంబర్ 1 రాలేదు అని వాళ్ళ టీచర్ చాలాసేపు రోల్ నంబర్ 1 అని అరుస్తూనే ఉంటారు. కానీ లాస్ట్ వరకు కూడా రోల్ నంబర్ 1 వచ్చిండడు. ఇప్పుడు ఆ రోల్ నంబర్ 1 హీరోది అని తెలిసి లిక్షికి అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ప్రెసెంట్ లో ఉన్నప్పుడు రెండోసారి లిక్షి మెసేజ్ ని డిలీట్ చేసి టైం ట్రావెల్ అయి వెళ్ళినప్పుడు లిక్షి హీరోని ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగిన ఆ రోజు ఈవినింగ్ బస్ స్టాండ్ లో చూసింటుంది. సో ఇప్పుడు హీరోయిన్ అప్పుడు వాడు యూనిఫామ్ అంతా వేసుకున్నాడు కదా, కానీ ఎందుకు ఎగ్జామ్ రాయడానికి రాలేదు, ఏం జరిగింటుంది అని
హీరోయిన్ అంతలా ఆలోచిస్తుంటుంది. ఇంకా ఇంకో పక్క హీరోకి కొన్ని రోజుల్లో ఆ వెటర్నరీ కోర్సుకైనా ఎగ్జామ్ జరగబోతుంది. సో ఎగ్జామ్ కి ప్రాక్టికల్ అంతా ఉంటుందేమో. సో హీరోయిన్ ఇద్దరు ఒక వెటర్నరీ హాస్పిటల్ కి వెళ్తారు. హీరో మాత్రం లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటాడు. హీరోయిన్ బయట కూర్చోంటుంది. ఆ టైం హీరోయిన్ కి చెన్ కాల్ చేస్తాడు. చేసి ఆ వాన్సన్ అబ్రాడ్ కి వెళ్తున్నాడంట కదా, నువ్వేం ఫీల్ అవ్వకు. వాడు అబ్రాడ్ వెళ్ళేటప్పుడు కావాలంటే మనిద్దరం ఎయిర్పోర్ట్ కి వెళ్ళి వాడికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వద్దాం. ఆ తర్వాత మనిద్దరం ఒకే కాలేజ్ లో జాయిన్ అవుదాం, ఏమంటావు అని వీడి ఇష్టానికి మాట్లాడగా హీరోయిన్ మండిపడి కాల్ ని కట్ చేసేస్తుంది. ఇంకా ఇక్కడ సడన్ గా హీరో బయట వచ్చి వామిట్ చేస్తుంటాడు. హీరోయిన్ కూడా భయపడి ఏమైంది అని అడగ్గా అది నా వల్ల కావడం లేదు, చాలా కష్టంగా ఉంది, నేను కాసేపు కూడా లోపల ఉండలేకపోతున్నా అంటాడు. అప్పుడు హీరోయిన్ నీ వల్ల కాలేదు అంటే నువ్వు రా మనం వెళ్దామని ఇప్పుడు ఇద్దరు అక్కడి నుండి వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్ ఏమనుకుందో ఏమో హీరో దగ్గర నువ్వు అబ్రాడ్ కి వెళ్లకుండా నాతోనే ఉంటావా, నాకు తెలుసు నేను ఇలా చెప్పడం చాలానే సెల్ఫిష్ అని, కానీ నన్నేం చెయ్యమంటావు, నువ్వు ఇంకొన్ని రోజుల్లో అబ్రాడ్ వెళ్ళిపోతావు అని ఆలోచిస్తేనే నాకు చాలా బాధగా ఉంది, మళ్ళీ మనం మీట్ అవ్వమేమో అని భయమేస్తుంది. సో నువ్వు అబ్రాడ్కి వెళ్ళకు, నాకు నీతో కలిసి ఒకే కాలేజ్లో చదవాలి అని ఉంది, మనిద్దరం ఒకే కాలేజ్లోనే చదువుదాం. అబ్రాడ్కి వెళ్ళే నువ్వు ఆ వెటర్నరీ కోర్స్ చేయాలా ఏంటి, ఇక్కడ కూడా ఆ కోర్స్ ఉంది కదా, ప్లీజ్ నువ్వు వెళ్ళకు అని అడగ్గా హీరోయిన్ అంతలా ప్లీజ్ చేసి అడగడంతో హీరో కూడా సరే ఓకే నేను అబ్రాడ్ కంతా వెళ్ళను, ఇద్దరం ఇక్కడే ఒకే కాలేజ్లోనే చదువుదాం అంటాడు. ఆ మాట విని హీరోయిన్ కి అంతా హ్యాపీగా ఉంది. ఇంకా నెక్స్ట్ డే నుంచి హీరోయిన్ ఇద్దరు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సూపర్ గా చదువుతుంటారు. మనం ఎగ్జామ్ రాయబోయేదేమో ఒక్కసారే, కానీ ఆ ఎగ్జామ్ కి ముందు స్కూల్లో యూనిట్ టెస్ట్, మంత్లీ టెస్ట్, రివిజన్ టెస్ట్ అని చాలా ఎగ్జామ్స్ పెట్టారు కదా, అలానే వీళ్ళకి కూడా ఎగ్జామ్ జరుగుతుంది. హీరోయిన్ కూడా వాన్సన్ నేర్పించిందంట గుర్తు పెట్టుకొని బాగా రాయాలి అని క్వశ్చన్ పేపర్ ని తీసి చూస్తే భలే షాక్. ఏమంటే హీరోయిన్ ఆల్రెడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది కదా, అందులోనూ టైం ట్రావెల్ అయి వచ్చి చాలా సార్లు రాసింటుంది కదా, తనకి ఆ క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్ బాగా తెలుసు. ఇప్పుడు ఏం విషయం అని చూస్తే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్సే ఇప్పుడు ఒక్కటి మిస్ అవ్వకుండా వచ్చింటుంది. ఏంటిది ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు వచ్చే క్వశ్చన్ పేపర్ అలానే వచ్చిండాలి అని చెప్పి సరే ఓకే మనకైతే అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసు కదా అని లిక్షి సూపర్ గా ఎగ్జామ్ రాస్తుంది. ఇప్పుడు ఆ ఎగ్జామ్ మార్క్స్ ని నోటీస్ బోర్డ్ లో అంటిస్తారు. చూస్తే ఎప్పుడు హీరోనే అన్ని ఎగ్జామ్స్ లోనూ ఫస్ట్ వస్తాడు, కానీ ఈసారి హీరోయిన్ ఫస్ట్ వచ్చింటుంది, హీరో సెకండ్ వచ్చింటాడు. హీరోయిన్ కే ఓవర్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్లేస్ కి హీరోయిన్ ఫ్రెండ్ సోయా వస్తుంది. హీరోయిన్ ఫస్ట్ వచ్చింది అని తెలిసి తనకి అంత షాకింగ్ గా ఉంది. అయినా నువ్వెలా ఫస్ట్ వచ్చావు, ఏమైనా చీటింగ్ చేసావా ఏంటి, రా ఇప్పుడే సార్ దగ్గరకు వెళ్దామని హీరోయిన్ దగ్గర గొడవ పట్టుంటుంది. హీరోయిన్ కూడా నేనేం చీట్ అంతా చేయలేదు అని చెప్తుంటుంది. ఆ టైం కరెక్ట్ గా చెన్ వస్తాడు. ఏంటి ఏం ప్రాబ్లం ఇక్కడ అన్నట్లు అడగ్గా అప్పుడు హీరోయిన్ నీకెందుకు, నువ్వు ఇందులో అంతా తలదూర్చుకు అన్నప్పుడు వాణ్ణి చూసారంటే నీకొక ప్రాబ్లం అంటే నేను ఎలా సైలెంట్ గా ఉంటాను అని చెప్పి ఇప్పుడు సోయాని చూసి ఏంటి ఏం నీ ప్రాబ్లం అని అడగ్గా సోయా నేనేం ప్రాబ్లం చేయలేదు, తను ఏం చేసింది అని తన దగ్గర అడుగు అన్నట్లు చెప్పగా వాడు తను ఏం చేస్తే నీకేంటి అని అందరి ముందు హీరోయిన్ కి సపోర్ట్ చేసేలా మాట్లాడగా ఆ సోయా మండిపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ కూడా వెళ్ళిపోతుంది. కానీ చెన్ హీరోయిన్ వెనకాలే వెళ్ళి అవును నీ ఫోన్ కి ఏమైంది, నేను ఎప్పుడు నీకు కాల్ చేసినా బిజీ అనే వస్తుంది అని అడిగినప్పుడు హీరోయిన్ నా ఫోన్ కంతా ఏం కాలేదు, నేనే నిన్ని బ్లాక్ చేశాను అంటుంది. ఆ మాట విని వాడికి ఒకలా అవమానంగా అయిపోతుంది. ఏంటి బ్లాక్ చేసావా అని, కానీ మేనేజ్ చేసేలా ఓ మీ అమ్మకి ఎక్కడ మన గురించి తెలిసిపోతుందేమో అని బ్లాక్ లో పెట్టావు అంతే కదా, నువ్వేం ఫీల్ అవ్వకు, మనం కాలేజ్కి వెళ్ళిన తరువాత మన రిలేషన్షిప్ గురించి మీ ఇంట్లో మాట్లాడుదామని వీడు ఎప్పటిలానే హీరోయిన్ దగ్గర ఇష్టానికి వాగగా హీరోయిన్ స్ట్రిక్ట్ గా ఇక్కడ చూడు చెన్ నేను ఒకప్పుడు నీ వెనకాల తిరుగుతూ నిన్నా ఒప్పుకుంటాను, కానీ ఇప్పుడు నాకు నీ మీద అలాంటి ఆలోచన అంతా ఏం లేదు, నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పి హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ హీరోయిన్ కి చాలా భయంగా టెన్షన్ గా ఉంది. ఎక్కడ వాన్సన్ తనని వదిలి వెళ్ళిపోతాడేమో, వాన్సన్ కి ఏమైనా జరుగుతుందేమో అని చాలా భయపడుతుంటుంది. ఏమంటే ఇప్పుడు లిక్షి హీరోని లవ్
చేయడమే స్టార్ట్ చేసింది కదా. సో వాడికి ఏమైపోతుందో ఏమో అని హీరోకి అప్పుడప్పుడు కాల్ చేసి నువ్వు సేఫ్గా ఉన్నావా, ఎక్కడున్నావు అని అడుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా కాల్ చేసి గ్యాస్ అంతా మంచిగా ఆఫ్ చేసావా లేదా, ఒకసారి వెళ్ళి చూడు, ఇంకా విండోస్ అంతా బాగా క్లోజ్ చేసి నిద్రపో. ఇంకొక ముఖ్యమైన విషయం, నైట్లో ఎవరు డోర్ని నాక్ చేసినా నువ్వు ఓపెన్ చెయ్యకు, వెంటనే నాకు కాల్ చేయి, జాగ్రత్త అన్నట్లు చెప్పగా హీరోకి ఎందుకు లక్షి ఇలా అంతా చెప్తుంది అని ఒక పక్క కన్ఫ్యూజ్ అవుతున్నా, ఇంకో పక్క హ్యాపీగానే ఉంది, వాడి మీద ఇంత కేరింగ్గా ఉంది కదా అని. ఇంకా వాడు అన్నింటినీ ఫోటో తీసి పెట్టాడు, చూడు గ్యాస్ అంతా ఆఫ్ చేసేసాను, విండోస్ అంతా క్లోజ్ చేసేసాను అని. అప్పుడే లక్షికి కాస్త ప్రశాంతంగా ఉంది, ఓకే సేఫ్గానే ఉన్నాడు అని. ఇంకా నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్తే గ్రూప్ ఫొటోస్ అంతా తీస్తారు. ఏమంటే స్కూలింగ్ కంప్లీట్ చేసుకొని కాలేజ్కి వెళ్ళబోతున్నారు కదా, సో గ్రూప్ ఫోటో అంతా తీసుకుంటారు. ఎంత ఫొటోస్ అవి ఇవి తీసుకున్నా హీరోయిన్ మైండ్ అంతా హీరోకి ఏం జరగకూడదు అనే ఉంటుంది. సో డల్గా ఒక ప్లేస్లో కూర్చోన్నప్పుడు గోయా వస్తుంది, వచ్చి హీరోయిన్ దగ్గర ఒక ఫామ్ని ఇస్తుంది. ఏమని చూస్తే గోయాకి డ్రాయింగ్స్ వేయడం అంటే ఇష్టం కదా, సో ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింటుంది. అందులో విన్ అవ్వడంతో సర్టిఫికేట్ ఇచ్చింటారు. దాన్నే ఇప్పుడు హీరోయిన్కి చూపిస్తుంది. ఇంకా హీరోయిన్ డల్గా ఉండడం చూసి ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు, వాన్సన్ గురించా అని గోయా కరెక్ట్గా అడగ్గా హీరోయిన్ కూడా అవును గోయా, వాడికి ఏమైనా అవుతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది అన్నప్పుడు గోయా ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా వాడికి ఏమైనా అవుతుందేమో అని చెప్తూనే ఉన్నావు, వాడు బానే కదా ఉన్నాడు అని అడగ్గా అది అంతే, ఇప్పుడు నీకు చెప్తే అర్థం కాదు, ఒకవేళ నేను చెప్పినా నువ్వు నమ్మవు అన్నప్పుడు గోయా వచ్చి నీకు వాన్సన్ గురించి చాలా భయంగా ఉంటే ఈరోజు నైట్ నువ్వు మా ఇంటికి వచ్చేసే, మా ఇంటి పక్కనే కదా వాన్సన్ ఇల్లు అంటుంది. హీరోయిన్ కూడా ఇది మంచి ఐడియానే అన్నట్లు చెప్తుంది. గోయా వెంటనే ఇంకేం ఇదిగో ఫోన్, మీ ఇంటికి కాల్ చేసి ఇవ్వు, నేనే మీ అమ్మ దగ్గర మాట్లాడతాను అని. ఇప్పుడు హీరోయిన్ అమ్మకి కాల్ చేసి పర్మిషన్ కూడా తీసుకుంటారు. ఇంకా ఆ రోజు నైట్ హీరోయిన్ గోయాతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు గోయా నాన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం నీకు బుక్లెట్ ని ప్రిపేర్ చేశాను, ఇదిగో అని ఇచ్చినప్పుడు గోయాని చూసారంటే అదంతా నాకేం వద్దు, నాకు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద ఇంట్రెస్టే లేదు, నేను ఆల్రెడీ ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఫామ్ ని కూడా తీసుకొని వచ్చేసాను అంటుంది. ఆ మాట విని గోయా నాన్న టెన్షన్ అయిపోతాడు, ఎవరిని అడిగి నువ్వు ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి డిసైడ్ అయ్యావు, దీనికంతా నేను ఒప్పుకోను అని గోయా నాన్న ఒక పక్క అరచగా మీరెందుకు ఒప్పుకోవాలి అని గోయా ఇంకో పక్క అరుస్తుంటుంది. హీరోయిన్ అయితే అయ్యయ్యో ఇలా వీళ్ళిద్దరి మధ్య వచ్చి తగులుకున్నా ఏంటి, ఇప్పుడు నేనేం చేసేది అని చూస్తుంటుంది. కానీ కాసేపు తరువాత చూస్తే లక్షి హీరో ఇంట్లో ఉంటుంది. హీరో దగ్గర అక్కడ గోయా ఇంట్లో జరిగిన విషయాలంతా చెప్పి ఫీల్ అవుతుంటుంది. అప్పుడు హీరో సరేరా బయట వెళ్దాం, కాస్త నీకు రిలాక్స్గా ఉంటుంది అని. ఇప్పుడు ఇద్దరు బయట వెళ్తారు. ఆ టెన్షన్ హీరోయిన్ ని చూసేస్తాడు. ఇప్పుడు వాడు ఊరికే ఉంటాడా, వెంటనే హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగి ఇప్పుడు హీరో దగ్గర గొడవ పడుతుంటాడు. లక్షిని ఈ టైంలో ఎక్కడికి పిలుచుకొని వెళ్తున్నావు, అయినా ఆ రోజు ఏమో నేనే తనని చదవనివ్వకుండా డిస్టర్బ్ చేస్తున్నా అని చెప్పావు, ఇప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు అని అర్చగా హీరోయిన్ ఏంటి నీ ప్రాబ్లం, మేము ఎక్కడికి వెళ్తే నీకేంటి, వాన్సన్ నువ్వురా వెళ్దామని వెళ్తున్నప్పుడు చెన్ హీరోయిన్ చేయిని పట్టుకొని అదంతా ఏం వద్దు, నిన్ను మీ ఇంట్లో వదులుతాను రా అని చెప్పి లాగగా ఇటుపక్క హీరో కూడా లక్షి చేయిని పట్టుకొని వదలనంటున్నాడు. ఒక పక్క చెన్ ఇంకో పక్క వాన్సన్ అని ఇద్దరు లక్షి చేతులు పట్టుకొని లాగుతుంటారు. ఆ టైం సడన్ గా ఏమ్రా జరుగుతుంది ఇక్కడ అని ఒక సౌండ్, చూస్తే హీరోయిన్ నాన్న, అంతే ముగ్గురు అంతలా షాక్ అవుతారు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.